ఇంకొక వార్త, ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. ఈ మధ్యకాలంలో మొన్న 3 రోజుల క్రితం కూడా మనము వార్తలు చదివినటువంటి సందర్భాలు ఉంది. అలాంటి ఆరోపణలకు ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు హైకోర్టు. మరి తెలంగాణలో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం బహిరంగ ప్రదేశంలో జరిగిన ఘటనలకే ఎస్సీ ఎస్టీ చట్టం వర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. ప్రైవేటు సంభాషణలు, వాట్సాప్, మెయిల్లలో కుల దూషణ చేశారన్న ఆరోపణలకు వర్తించదని స్పష్టం చేసింది. మాజీ భార్య, ఆమె తండ్రి గతంలో వాట్సాప్ మెయిల్లలో దూషించారని ఒక వ్యక్తి పెట్టిన కేసులు ఎస్సీ విచారించింది. మరి ప్రత్యక్ష సాక్షులు లేరని, బహిరంగ ప్రదేశంలో దూషించినట్లు ఆధారాలు లేవని కేసును కొట్టేసినట్టు తెలుస్తుంది. ఇదైతే అన్యాయం. మరి అంటే ఫోన్లలో ఇష్టం ఉన్నట్లు తిట్టచ్చేమో, ఫోన్లలో ఇష్టం ఉన్నట్లు తిట్టచ్చేమో. ఏంది ఇది దారుణం? ఫోన్లలో తిట్టచ్చు కానీ బహిరంగ ప్రదేశాలు తిడితే మాత్రమే ఎస్సీ ఎస్టీ చట్టం వర్తిస్తుందని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది.